చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త మృతి అట. బొడిగ గాలన్న వాస్తవంగా కూడా నిజంగా మాకు కాలేజీకి చాలా అత్యంత ఆప్తులు బొడిగ శోభక్క గారు. వాస్తవంగా మేము వ్యక్తిగతంగా మాకైతే చాలా బాధాకరమైన విషయం. మా టీం ఇప్పుడే వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అంత్యక్రియలు కంప్లీట్గా మా టీం అక్కడ దగ్గరుండి పరీక్షించే పనిలో ఉన్నారు వాస్తవంగా. సో బొడిగ శోభక్క పోరాటం గురించి మనందరికి తెలియడం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాడు అంటే దానికి వన్ ఆఫ్ ది పిల్లర్ ఈరోజు శోభక్క అని చెప్పొచ్చు. ఆనాడు కరీంనగర్ చౌరస్తాలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో, ఆనాడు ఆమరణ దీక్షకు పూనుకొని సిద్దిపేటకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆనాడు కరీంనగర్ చౌరస్తా వద్ద పోలీసులు ఆపి ఆయనను అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఆ పోలీసులను ఎదిరించి నిలుచొని కొట్లాడి దమ్మున్న నాయకురాలు ఈరోజు బొడిగ శోభక్క గారు. వాస్తవంగా గత కొంతకాలంగా ఆమె రాజకీయంగా అనేకమైన ఒడిదుడుకు ఎదుర్కొంటూ ఉంది. 2014లో సీట్ ఇచ్చి గెలిచినప్పటికీ కూడా 2018లో సీట్ ఇవ్వకపోగా ఈరోజు ఆమెను అవమానించినటువంటి ఘటనలు మనకు గుర్తున్నాయి వాస్తవంగా. సో ప్రస్తుతం ఆమె రాజకీయంగా ఒడిదుడుకు ఎదుర్కొన్న క్రమంలో మరి వాళ్ళ ఇంట్లో ఆమెకు సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉన్నటువంటి బొడిగ గాలన్న గారు మరణించడం నిజంగా వ్యక్తిగతంగా మాకు కూడా, అంటే బొడిగ శోభక్క నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు ఎత్తి చూపడంలో మరి గాలన్న సపోర్ట్ అనేది చాలా ఉండే వాస్తవంగా. గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో ఉంటూనే మరి ఈరోజు మరణించడం ఏదో నిజంగా మరి బొడిగ శోభక్కకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కాలేజీ తరఫున మరి వారికి సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.